ఇక యుద్ధం మళ్ళీ మొదలు కావచ్చు, మేము సిద్ధంగానే ఉన్నాం. ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ చీఫ్ జాఫర్ చెప్తా ఉన్నాడు. సో యుద్ధం మళ్ళీ మొదలు కావచ్చు అంటే ఇప్పటికే ఒకసారి మొదలైతేనే మొత్తం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. ఒకసారికే అతలాకుతలం అయిపోయినాయి. ఇక ఇప్పుడు మళ్ళీ కనుక యుద్ధం మొదలైంది, ఇక స్టార్ట్ అయిందంటే ఇక పెట్రోలు డీజిలు ముడి చమురు దొరుకుతలేదని వాడు, హోటళ్ళకి గ్యాస్ దొరుకుతలేదని వీడు, హాస్టళ్లకు ఫీజులు పెంచి అన్ని రకాలుగా ఇబ్బందులే. ఎందుకు ఈ అంతా కూడా మళ్ళీ మెలక పెట్టేది ఎవడు అంటే మళ్ళీ ఇక్కడ మోకాల్లో మెదడు ఉన్నటువంటి ట్రంప్. అంటే ఇది ఏమైందట అంటే మొత్తం వీళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. మొన్న 2 సార్లు పాకిస్తాన్లో ఒప్పందాలు అయినాయి కదా, మీ జోలికి మేము రావు, మా జోలికి మీరు రావద్దు, మా సంబంధించినటువంటి డిమాండ్లు ఇవి, మీ డిమాండ్ ఏంటో చెప్పురని అయినాయి కదా. ఇక అంతా అయిపోయాక ఇప్పుడు నచ్చట్లేదంట ట్రంప్కి. సో యుద్ధం మళ్ళీ మొదలు కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. మేము డిమాండ్లు తగ్గించుకుంటున్నా అమెరికా మాత్రం దూకుడుగా ఉన్నది, వారు ఏ ఒప్పందానికి కట్టుబడి ఉండట్లేదని ఫైర్. ఇరాన్పై ట్రంప్ దురాక్రమణ, దీనిని అమెరికన్లు ప్రశ్నించాలి. ఇప్పటికే ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మేము సముద్రపు దొంగల్లా దాడులు చేస్తున్నాం, ఇరాన్ పోర్టుల దిగ్బంధం కోసం పైరెట్లల్లా వ్యవహరిస్తున్నాం, ఓ షిప్పుపై దిగి అందులోని సరుకులు చమురును స్వాధీనం చేసుకున్నాం, మాకు ఇది చాలా లాభసాటి వ్యాపారం, పిచ్చి వాళ్ళ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు, యుద్ధం మళ్ళీ జరగవచ్చు, చర్చలు విఫలమైతే వారిని పేల్చేస్తామంటూ కామెంట్. నిన్ను మొన్న జర్ర అయితే పేల్చేస్తాను, నిన్నే పోయి దాచుకున్నాడు కదా సార్, నిన్ను కాల్చాలని చెప్పేసి ఎవరు కూడా అన్నట్టు. కానీ ఇప్పుడు శత్రువులను తయారు చేసుకుంటున్నావు కదా నువ్వే, నీ దేశంలో ఉన్నటువంటి పౌరులే నీకు శత్రువులుగా మారిపోతా ఉన్నారు. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి ఈ లొల్లితోటి ప్రపంచ దేశాల నాయకం అయిపోతా ఉన్నాయి, నీ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ సైతం కూడా చిన్నభిన్నం అయిపోతూ ఉన్నది. ఎందుకు ఈ పంచాయతీని పెట్టి ఈ వ్యవహారం చేసి ప్రపంచ దేశాల మీద నేనే పెద్ద అన్నటువంటి దానికోసం పోయి దాంతో ఏమొస్తాయి, నీకు కిరటాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు కదా, మళ్ళీ నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అంటాడు. మళ్ళీ ఏ లెక్కలు ఇవ్వాలి ఈయనకు? అమెరికా ఇజ్రాయెల్ మళ్ళీ తమ దేశంపై యుద్ధం ప్రారంభించే అవకాశం ఉందని ఇరాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ చీఫ్ మొహమ్మద్ జోఫర్ అసదీ అన్నారు. అయితే ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా ఎటువంటి ఒప్పందాలకు కట్టుబడి లేదని ఫైర్ అయ్యారు. అమెరికా అధికారులు ఇటీవల చర్యలు ప్రకటనలు దౌత్యపరమైన అవగాహనలపై వారికి నిబద్ధత లేదని సూచిస్తున్నాయని ఆయన ఆరోపించినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. అమెరికా అధికారుల చర్యలు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ప్రచారం కోసమే ఉంటున్నాయి, చమురు ధరలు తగ్గకుండా చూడడం, వారు సృష్టించిన గందరగోళం నుంచి బయటపడడం కోసమే వారు ఇలా వ్యవహరిస్తున్నారు అని అసదీ వివరించారు. ఇరాన్ సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అమెరికన్లు చేసే ఎలాంటి కొత్త సాహసాలైనా లేదా మూర్ఖపు పనులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నిజానికి యుద్ధానికి ముందు చర్చల సమయంలో, ఇస్లామాబాద్లో జరిగిన చర్చల్లో, ఆ తర్వాత కాల్పుల విరమణ సమయంలోనూ తాము తగినంత అనుకూలత చూపినా అమెరికా వెనక్కి తగ్గలేదని తప్పుపట్టారు. ప్రతిసారి ఇరాన్ తన డిమాండ్లను తగ్గించుకోగా అమెరికాను మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం గురించి ట్రంప్ యంత్రాంగాన్ని జవాబుదారీతనం కోరడం అమెరికన్ల హక్కు, పవిత్ర బాధ్యత అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకేయు ఎక్స్లో పేర్కొన్నారు. ఈ యుద్ధం ఎలాంటి కవ్వింపు లేకుండా జరిగిన దురాక్రమణ, ఇరాన్కు వ్యతిరేకంగా ఈ అక్రమ యుద్ధాన్ని చేస్తున్నందుకు జరిగిన అన్ని దాడులను అమెరికా ప్రభుత్వాన్ని, అక్కడి ప్రజలు ప్రశ్నించాలని చెప్పేసి ఇరాన్ సంబంధించినటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ చీఫ్ ఆయన మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ట్రంప్ ఏమని మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు సముద్రపు దొంగల దాడులు చేస్తున్నట. ఇరాన్ పోర్టుల దిగ్బంధాన్ని కొనసాగించడానికి తాము సముద్రపు దొంగల అంటే పైరెట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా నావికా దళం సైనికులు హెలికాప్టర్ ద్వారా ఓ షిప్పుపై ల్యాండ్ అయ్యారు. ఆ షిప్తో పాటు అందులోని సరుకులను, చమురును స్వాధీనం చేసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఈ నౌకాదళ దిగ్బంధం చాలా లాభదాయకమైన వ్యాపారమని ఆయన కామెంట్ చేశారు. షిప్పులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను వివరిస్తూ అమెరికా నావికాదళ సిబ్బంది పైరెట్లలా వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన చెప్పుకొచ్చారు. మేము సముద్రపు దొంగల లాంటి వాళ్ళం, కానీ మేము ఆటలు ఆడడం లేదు అని ట్రంప్ కామెంట్ చేయగా అక్కడి జనం నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. కాగా యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనపై తనకు సంతృప్తి లేదు అని ట్రంప్ చెప్పారు.
తాను అంగీకరించలేనని రాయితీలకు ఇరాన్ కోరుతుందని ట్రంప్ చెప్పారు. ఒప్పందం కుదురుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ చర్చలు విఫలమైతే వారిని పేల్చేస్తామని హెచ్చరించారు. ఇరాన్తో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించాల్సిన అవసరం రావచ్చని ట్రంప్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల వివరాలు కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసని అన్నారు. పిచ్చి వాళ్ళ వద్ద ఆయుధాలు కూడా ఉండొద్దని మాట్లాడుతూ ఉన్నారు. ఈ నీకంటే పెద్ద పిచ్చోడు ఎవరు ఉన్నాడుగా? నువ్వే పెద్ద పిచ్చోడివి. పిచ్చి వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని, అందుకే ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తుందని ట్రంప్ అన్నారు. ఇరాన్పై అమెరికా చర్య పశ్చిమాసియాకు అణుసామర్థ్యం కలిగిన ఇరాన్ నుంచి కాపాడిందని చెప్పారు. మేము B2 బంపర్లతో వారిని అంటే ఇరాన్ను అడ్డుకుంటున్నా. మేము అలా చేయకపోతే వారి దగ్గర అణ్వాయుధం ఉండేది. ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరోప్ ముక్కలైపోయేది అని ఆయన అన్నారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, విమానాలపై దాడి చేసే పరికరాలు లేవు, రాడార్ లేదు, వారి నాయకులందరూ పోయారు అని వ్యాఖ్యానించారు. అయితే యుద్ధం అకాలంగా ముగియేదన్నారు. మేము త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మరో 3 ఏళ్లలో ఎలాంటి సమస్య తలెత్తలు చేయమని అన్నారు. ఇరాన్ నాయకత్వం విచ్ఛిన్నమైందని, అది 2 లేదా 3 గ్రూపులుగా విడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాలన అస్తవ్యస్తమై ఎవరి చేతిలో ఉందో తెలియలేదని పరిస్థితి నెలకొందని, వారందరూ ఒప్పందం చేసుకోవాలని ఉంది, కానీ ఎవరు ముందుకు రావాలో తెలియక గందరగోళం ఉన్నారట. మళ్ళీ తిరిగొచ్చే దారిలో క్యూబాను కూడా ఆక్రమిస్తారట. ఇరాన్ యుద్ధం ముగించి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాను స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. క్యూబా సమస్యలో చిక్కుకుంది అని ఫామ్ బీచ్లోని ఫోరం క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ప్రపంచంలోనే పెద్దదైనటువంటి మాయు SS అబ్రహం లింకన్ విమాన వాహన నౌకను తీరానికి సుమారు 100 గజాల దూరంలో ఆపుతాం. అప్పుడు వారు చాలా ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నామని అంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే తన యుద్ధ ముగింపని, అంటే యుద్ధాన్ని ఎట్లా ముగించాలి, వాళ్ళతో ఎట్లా క్షమాపణలు చెప్పించుకోవాలి, ఎట్లా ఒక సినిమా సంబంధించినటువంటి డైలాగులతోటి ట్రంప్ యొక్క ప్రసంగం అంతా ఉంటున్నట్టుగా కనబడతా ఉన్నది. సో ట్రంప్ను ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వాడు పిచ్చోడు అని చెప్పేసి అంటూ ఉన్నాయి. ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు పెట్టేటువంటి డిమాండ్లకు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్లకు కూడా మీరు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ యుద్ధం అట. ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి.